అయితే సామాన్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి వర్షాకాలం ప్రారంభం. ఈ వర్షాకాల ప్రారంభం ఎప్పుడైతే అయిందో, మనం నిత్యం చేసుకునేటటువంటి, ఆచరించేటటువంటి కొన్ని కొన్ని పనులకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. సమయానికి తిండి, నిద్ర అనేటటువంటివి ఉండకపోవచ్చు గాక. ఈ ప్రాంతం నుంచి, ఈ సమయం నుంచి, ఏకాదశి సమయం నుంచి కూడా సరైనటువంటి శరీరానికి ఈ ఉపవాసాన్ని, అట్లాగే జాగరణని అంతవరకు ఎందుకు, గట్టిగా వర్షం పడితే కరెంట్ తీసేస్తే ఆ రాత్రి నిద్ర ఉండదు కదా! అట్లా ఈ శరీరాన్ని ఈ వర్షాకాలానికి ముందుగా మనందరినీ కూడా ప్రేరేపితం చేయడం కోసం ఇక్కడ నుంచి ఈ 4 మాసాల పాటు వచ్చేటటువంటి ఈ ఏకాదశుల్లో తొలి ఏకాదశిగా దీన్ని అభివర్ణిస్తూ, ఏకాదశి నుంచి ఉపవాసాన్ని అట్లాగే జాగరణని కూడా అలవాటు చేసేటటువంటి ఈ క్రమంలో ఈ తొలి ఏకాదశి ముందుంటుంది. అందువలన ఈ ఏకాదశిని శయన ఏకాదశి అట్లాగే నామాలతో వ్యవహరిస్తూ ఆచరిస్తూ ఉన్నారు. స్వామి ఈ ఏకాదశి నుంచి కూడా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు 4 మాసాల పాటు ఇందాక చెప్పుకున్నట్లుగా యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్ర అంటే పరమాత్మ రెప్ప వేసి తెరిచే లోపల మనకి ఇక్కడ కొన్ని యుగాలే దాటిపోతూ ఉంటాయి. పరమాత్మ ఆయన మనల్ని సృష్టించకపోతే మనకి జీవనం ఉండదు. కనుకన ఆయన యోగ నిద్రలో ఉండేటటువంటి సమయం ఈ 4 మాసాలు. ఈ 4 మాసాలు మనకి 4 మాసాలు, కానీ స్వామికి వచ్చేపాటికి ఇలా రెప్ప వేసి ఒక్క మారుగా తెరిచేటటువంటి సమయం అన్నమాట. ఈ 4 మాసాల పాటు విశేషించి పరమాత్మను మనం అర్చించుకోవటం మూలాన, ఎందుకంటే ఈయన కూడా ఈ మనకు ఉండేటటువంటి ఈ 4 మాసాల వ్యవధిలో పరమాత్మ మనం చేసేటటువంటి పాప పుణ్య కర్మలను అనుసరించి మనం ఏ ఏ గర్భములు ఎందుకు జనించాలి, అట్లాగే మన కర్మేంద్రియ జ్ఞానేంద్రియాదుల్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఆలోచిస్తూ ఒక్క క్షణం పాటు లిప్త అంటాం కదా, మనం ఇలా రెప్ప మూసి తెరిచేటటువంటి ఆ సమయం పాటు పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు. కనుక ఆయన విశ్రమించేటటువంటి సమయం ఏది, మనకి 4 మాసాలు, ఆయనకి ఒక లిప్త. అట్లాగా ఆ లిప్త తీసుకునేటటువంటి సమయం కనుకన పరమాత్మ మన గురించే ఆలోచించి ఉండేటటువంటి సమయం కనుకన విశేషించి ఈ 4 మాసాల్లో ఎత్తులందరూ కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. అట్లాగే మనం కూడా ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఇది మొదలు వచ్చేటటువంటి ప్రతి ఏకాదశిని కూడా ఆచరించి పరమాత్మగా దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే విశేషించి ఏ ఏకాదశి అనే కాదు, ఏ ఏకాదశి నాడైనా కూడా పొద్దున్నే కాలకృత్యాదులన్నీ కూడా నిర్వర్తించుకొని దైవనామ స్మరణ చేసుకుంటూ ఆ రోజున విశేషించి విష్ణువుని తులసి దళాలతో అర్చించడం చేత మరింత పుణ్యఫలం కలుగుతుంది. అట్లాగే ధ్యానంలో భగవన్నామాన్ని స్మరణ చేసుకోవటం చేత ఏకాదశి వ్రతాన్ని మనం పరిపూర్తి చేసినటువంటి వాళ్ళం. అయితే నియమం అని అంటూ ఒకటి ఏర్పడింది అని అంటే విశేషించి అది ఉపవాసం. ఉపవాసం అని అంటే మనం చెప్పుకున్నటువంటిది అంటే కడుపు మార్చుకుని ఉండమని ఉపవాసం కాదు. పరమాత్మకు దగ్గరగా ఉంటూ ఆ రోజున అన్న పదార్థాన్ని స్వీకరించకుండా ఏదైనా రొట్టెలు ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా స్వీకరించి ఆ రోజు రాత్రి జాగరణ చేసి పరమాత్మ యొక్క సేవలో తరించేటటువంటి భాగ్యమే ఈ ఏకాదశి వ్రతాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉంది. కనుక పరమాత్మని దగ్గరగా చూస్తూ పరమాత్మ నామాన్ని స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఈ ఏకాదశి వ్రతాన్ని మనందరం కలిసి ఆచరిద్దాం. ద్వైతంలో ఏకాదశి నియమం అనేటటువంటిది మహా గట్టిగా ఉంటుంది. ఆ రోజున వారి ఇంటికి ఎవరు వచ్చినా కూడా మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి సందర్భం. అయ్యో మీరు వచ్చారండి మా ఇంటికి, చెట్టుకి కాసిన మామిడి పండు ఒకటి ఉంది, మీకు ఇద్దాం అనుకున్నాం, కానీ అది ఏకాదశి కదా ఈ రోజున, కాబట్టి వారు తినకుండా వేరొకరికి కూడా ఆ రోజున ఏమి ఇవ్వకుండా, కాబట్టి రేపు మీకు ఆ చూత ఫలాన్ని, మామిడి ఫలాన్ని ఇంటికి పంపిస్తాను సుమా అని చెప్పేటటువంటి అత్యంత కఠినమైనటువంటి సిద్ధాంతం ద్వైత సిద్ధాంతం ఏకాదశి ఉపవాస నియమాన్ని గురించి చెప్తూ ఉన్నది. అవకాశం ఉన్నంత మట్టుకి చక్కగా అందరూ కూడా, అంత అవకాశం లేకపోయినా ఏదో ఇందాక చెప్పుకున్నట్లుగా ఓ 4 ఫలాలు, కొద్దిగా మంచి తీర్థం ఇట్లాంటివి తీసుకొని ఏకాదశిని ఆచరించవచ్చు. అట్లాగే ఏకాదశి అయిన తర్వాత భాగవతోత్తముడికి స్వయం పాకాన్ని ఇచ్చి యథాశక్తిగా దక్షిణనిచ్చి ఈ ఏకాదశి ఉపవాసాన్ని పరిసమాప్తి చేసుకొని పరమాత్మ సేవలో తరించేటటువంటి ప్రయత్నం చేయాలి.